రెండు చిత్రాలు కానీ ఇద్దరి హీరోల సినిమాలు కానీ ఒకే సమయంలో విడుదల అవుతున్నప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పోటాపోటీ అనే మాట వినిపిస్తుంటుంది. కానీ ఆ మాటకి అసలైన అర్థం చెప్పిన మహానటులు నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్. తమ సినిమాలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాయి అంటూ ఇప్పుడు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను ఏనాడో బ్రేక్ చేసిన ఘనత ఎన్టీఆర్, ఏఎన్ఆర్లదే. వారిద్దరి మధ్య విపరీతమైన పోటీ ఉన్న రోజుల్లో ఇరువురి సినిమాలు ఒకే రోజున విడుదలయ్యి బాక్స్ ఆఫీసును షేక్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు లేవు. కానీ 1967లో అది అనివార్యమైంది. ఆ ఏడాది 2 సందర్భాల్లో ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేసి బాక్స్ ఆఫీస్ వార్లో ఢీకొన్నారు. ఆ సినిమాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య కాంబినేషన్లో తొలిసారిగా పరమానందయ్య శిష్యుల కథ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత తోట సుబ్బారావు. 1966 ఏప్రిల్ 7న ఆ చిత్రం విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్, పుల్లయ్య కాంబినేషన్లోనే మరో చిత్రం భువన సుందరి కథ నిర్మించి 1967 ఏప్రిల్ 7నే విడుదల చేశారు సుబ్బారావు. కృష్ణకుమారి ఇందులో టైటిల్ పాత్ర పోషించారు. ఇందులో ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పాలి. మహారాజుగా, చాకలి తిప్పడుగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఈ 2 పాత్రల మధ్య వేరియేషన్ చూపిస్తూ ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకు థియేటర్లో క్లాప్స్, విజిల్స్ వినిపించాయి. నట సామ్రాట్ అక్కినేని నటించిన గృహలక్ష్మి చిత్రం కూడా అదే రోజున అంటే ఏప్రిల్ 7నే విడుదలయ్యింది. విభిన్న పాత్రలు ఇచ్చి నటుడిగా అక్కినేని ఎదుగుదలకు దోహదం చేసిన సంస్థల్లో నటి భానుమతికి చెందిన భరణి సంస్థ ఒకటి. ఎన్టీఆర్తో వివాహ బంధం చిత్రం తీసిన తర్వాత మళ్ళీ ఆయనతో ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసిన ఎన్టీఆర్ అంగీకరించలేదు. దానికి ఎన్టీఆర్ చెప్పిన ప్రధాన కారణం నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తన చిత్రాలకు నవయుగ వారు సరిగ్గా పబ్లిసిటీ చేయడం లేదని, కావాలనే నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని ఎన్టీఆర్ ఆరోపించారు. భరణి సంస్థకు నవయుగ వారే పంపిణీదారులు కనుక తను సినిమా చేయనని ఎన్టీఆర్ చెప్పేశారు. భానుమతి ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదు. దాంతో ఒకరోజు హైదరాబాదుకు వచ్చి అక్కినేనిని కలిశారు భానుమతి, ఆమె భర్త రామకృష్ణ. నువ్వు మొదటి నుంచి మా నటుడివి, ఈసారి నువ్వు సినిమా చెయ్యాలి, నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు, అప్పుడే చేద్దాం అన్నారు భానుమతి, రామకృష్ణ. షూటింగ్స్ కోసం మద్రాసు వెళ్ళడం రావడం తగ్గించుకుందామని అనుకుంటున్నట్లు అక్కినేని చెప్పారు. నా పక్కన వేయదగ్గ హీరోలు మీ ఇద్దరే, చిన్నవాళ్ల పక్కన నేను నటించలేను కదా, రామారావు గారు చెయ్యక నువ్వు చేయకపోతే భరణి సంస్థను మూసేయాలి, ఆలోచించుకొని చెప్పు అన్నారు భానుమతి. ఆ పరిస్థితుల్లో ఆమె మాట కాదనలేక సరేనన్నారు అక్కినేని. అలా గృహలక్ష్మి చిత్రం మొదలైంది. బెంగాలీ కథ ఆధారంగా తయారైన ఈ చిత్రంలో అక్కినేని పాత్ర అంతంత మాత్రమే. సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం లేకపోయినా ఇచ్చిన మాట కోసం గృహలక్ష్మి చిత్రంలో నటించారు అక్కినేని. ఆయన ఊహించినట్లుగానే ఆ సినిమా ఆడలేదు. ఎన్టీఆర్ భువన సుందరి కథ పర్వాలేదని అనిపించుకుంది. ఇలా ఒకే రోజు తమ చిత్రాలు పోటాపోటీగా విడుదల కావడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు అనుకుని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమ సినిమాల విడుదల మధ్య ఒక్కరోజైనా తేడా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే ఏడాది వీరిద్దరి చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యి పోటీ పడే పరిస్థితి ఎదురైంది. ఆ ఏడాది ఆగస్టు నెలలో ఎన్టీఆర్ నటించిన నిండు మనసులు, అక్కినేని నటించిన వసంతసేన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. శూద్రకుడు రాసిన మృచ్ఛకటికం సంస్కృత నాటకం సుప్రసిద్ధం. దాని ఆధారంగా వసంతసేన చిత్రం రూపుదిద్దుకుంది. ఛాయాగ్రాహకుడు, ఆర్ట్ డైరెక్టర్ బిఎస్ రంగా ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత. అంతకుముందు ఆయన అక్కినేనితో అమరశిల్పి జక్కన చిత్రం తీశారు.
వసంతసేన అక్కినేనికి ఎంతో ఇష్టమైన కథ. ఇందులో చారుదత్తుడిగా అక్కినేని, వసంతసేనగా కృష్ణకుమారి, అదితిగా అంజలీదేవి నటించారు. బాగా ఖర్చు పెట్టి రంగుల్లో చిత్రాన్ని తీశారు రంగా. హిందీలో ధర్మేంద్ర నటించిన ఫూల్ ఔర్ పత్తర్ చిత్రం ఆధారంగా నిండు మనసుల చిత్రం రూపుదిద్దుకుంది. ఎన్టీఆర్, దర్శకుడు ఎస్వి లాల్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఇది. ఫూల్ ఔర్ పత్తర్కు కొన్ని మార్పులు చేసి తెలుగు చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్, దేవిక జంటగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాకింగ్ స్టైల్ జనాన్ని అప్పట్లో భలే ఆకట్టుకుంది. తరువాతి రోజుల్లో ఇదే నడకను మరికొన్ని చిత్రాల్లో రిపీట్ చేశారు ఎన్టీఆర్. అక్కినేని వసంతసేన చిత్రాన్ని 1967 ఆగస్టు 10న విడుదల చేయాలని నిర్ణయించారు. అది రంగుల చిత్రం, భారీ బడ్జెట్ సినిమా. దాంతో పోటీ ఎందుకని ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 11న నిండు మనసుల చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాత మిద్దె జగన్నాథరావు నిర్ణయించారు. అయితే కలర్ ప్రింట్లు తీయడంలో సాంకేతిక సమస్య ఎదురు కావడంతో వసంతసేన చిత్రం ఒకరోజు ఆలస్యంగా, అంటే ఆగస్టు 11న కొన్ని కేంద్రాల్లో, 12న మరికొన్ని కేంద్రాల్లో విడుదలయ్యింది. ఇలా సాంకేతిక కారణాల వల్ల ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ అనివార్యమైంది. ఈ పోటీలో నిండు మనసుల చిత్రం విజయం సాధించగా వసంతసేన చిత్రం వెనుకబడింది. ఈ సంఘటనతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇక ఎప్పుడు ఒకే రోజున తమ చిత్రాలు విడుదల చేసుకోలేదు. ఒకరోజు ముందు కానీ ఒకరోజు వెనుక కానీ ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.